ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మీనరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో 2024 సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని జూలై నెలలో గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో గురుడు, చతుర్థంలో రవి బుధ శుక్రులు, అలాగే సప్తమంలో కేతువు, వ్యయంలో శని సంచారం చేస్తున్నారు. 6వ తేదీ నుంచి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు, అంటే పంచమ స్థానంలోకి వెళ్తాడు. అలాగే 12వ తేదీ నుంచి కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు, అంటే ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. అలాగే 16వ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు, అందువల్ల పంచమ స్థానంలోకి వెళ్తాడు రవి. 19వ తేదీ నుంచి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు, అంటే ఈ రాశి వాళ్ళకి 6వ స్థానంలోకి వెళ్తాడు. అలాగే 31వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు, శుక్రుడు కూడా 6వ స్థానంలోకి వెళ్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఈ మీనరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన ముఖ్యంగా కెరీర్కి సంబంధించి కనుక మాట్లాడితే ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి దశమాధిపతి అయిన గురుడు ఆ తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల మరి ఈ గుడి యొక్క దృష్టి పంచమ సప్తమ భాగ్యస్థానాల మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా ఆ గుడి యొక్క దృష్టి 7వ ఇల్లు, 9వ ఇల్లు, అలాగే 11వ ఇంటి మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి మీతో మీ సహ ఉద్యోగులు మీతో చాలా వరకు అనుకూలంగా ఉండటానికి, మీతో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క పనితీరు బాగా మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ మీనరాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మీనరాశికి చెందిన విద్యార్థులు మొదటి అర్ధభాగంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొదటి అర్ధభాగంలో వీళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ విద్యార్థులకి మంచి ఉన్నత విద్యావకాశాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా కూడా ధన ప్రాప్తి పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మరి మీ యొక్క తెలివితేటలు కూడా మంచి పట్టు సాధిస్తారు. మీ తెలివితేటల వల్ల మీకు మంచి విజయావకాశాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీ ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభించి మంచి ప్రశంసలు దక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు విద్యార్థులు మంచి పురోగతిని సాధిస్తారు. మీ ప్రణాళికలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మంచి ఫలితాలను మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏది అధ్యయనం చేసినా కూడా అది ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి బుధుడు ఈ రాశికి చెందిన జాతకులకి బుధుడు 19వ తేదీ నుంచి పంచమ స్థాన ప్రవేశం చేస్తున్నాడు. ఈ పంచమ స్థాన ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా కొంచెం
ఈ మీనరాశికి చెందిన జాతకులు భార్యాపుత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి గొడవలకు కానీ, కయ్యాలకు కానీ, ఘర్షణలకు కానీ, వాదోపవాదాలకు కానీ దిగకూడదు. ఆ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్న విషయాన్ని గమనించాలి. మిగతా విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో కుజుల యొక్క సంచారం జరుగుతుంది. వీళ్ళకి ఈ కుజుల యొక్క సంచారం జరగడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ కుజుడి మీద శని యొక్క దృష్టి కూడా పడుతుంది. ఈ శని యొక్క దృష్టి పడటం వల్ల ఖచ్చితంగా అప్పుడప్పుడు మీ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కానీ, గొడవలు కానీ, వాదోపవాదాలు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే జూలై 12వ తేదీ నుంచి కుజుడు ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ఈ తృతీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి ఈ కుటుంబంలో ఏవైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి, అంటే కుజుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వెళ్ళాడో అప్పటి నుంచి కూడా వీళ్ళ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి సూర్యుడు శుక్రుడు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. సమాజంలో కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మన్నన లభిస్తాయి. కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మరి 1000 స్థానంలో శని యొక్క సంచారం చేయటం వల్ల ఇది ఆర్థిక పరిస్థితి మీద కొంచెం ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది. మీరు ఖర్చులను కనుక అదుపులో ఉంచుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మీకు కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడో అప్పటి నుంచి కూడా మీరు ఆ డబ్బు కొంచెం పొదుపు చేసుకునే అవకాశాలు, ఆదా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అలాగే విదేశాల నుంచి కూడా మీకు డబ్బు పొందే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. అలాగే ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. అలాగే శని వక్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన ఆ వక్ర స్థానంలో 1000 స్థానం మీద 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా శారీరక సమస్యలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు, పాదాలు, మడవలు, నొప్పులు, గాయాలు, బెణుకులు వంటి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానికి తోడు ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ చర్మ సంబంధమైన సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే గృహాన్ని విడిచిపెట్టి ఇతర చోట్ల నివసించాల్సిన పరిస్థితులు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ దంతాల నొప్పికి కానీ, ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే మీనరాశికి చెందిన జాతకులు జూలై నెలలో ఆరోగ్యం మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మాసంలో స్థిరాస్తి సంబంధమైన క్రయ విక్రయాలు సాధ్యమైనంత వరకు చేయకపోవటమే మంచిది. ఒకవేళ మీరు అటువంటివి ఏమైనా పెట్టుకుంటే కనుక వాటిని వాయిదా వేసుకోవటం చాలా వరకు మంచి చేస్తుందన్న విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే దుర్గా ఆపదుద్ధార స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే దుర్గా చాలీసాన్ని పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.